ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మీతో కలిసి ఎన్ని పాటలు పాడారు. ఒక్కసారిగా కోవిడ్ వచ్చి ప్రపంచాన్ని కుదిపేసింది. ఆ సమయంలో మీరు కూడా చాలా ఆందోళన పడ్డారు. యూ గేవ్ యువర్ ప్రేయర్స్. అవును. ఒక వీడియో బయట వచ్చింది, అంటే అందరూ చూసాం. హౌ డిడ్ యూ ఫీల్ అబౌట్ లైఫ్? ఎందుకంటే మ్యూజిక్ ఒక ఫిలసాఫికల్ యాటిట్యూడ్ తీసుకొస్తుంది మనలో తెలియకుండానే. బట్ అట్ ద సేమ్ టైం కష్టం మన వాళ్ళకి ఎలా అయినప్పుడు కష్టం కూడా వేస్తుంది. Actually, Balu garu always he used to say, I will live minimum 90 years because his family lifespan is so big. Mother kuda almost, she was 100 దగ్గర వచ్చిన తర్వాత she passed away. So అలాగే బాలు గారు he always used to say, I have a long life అని. అప్పుడు కూడా when he was hospitalized, we all thought he's a good fighter and he'll come back. అలాంటి మెసేజెస్ అన్నీ మనం ప్రే చేసినప్పుడు, సార్కి ఏదైనా కొంచెం మోటివేషనల్ మెసేజ్ ఇస్తున్నప్పుడు కూడా ఫైట్ అండ్ కమ్ బ్యాక్ అని అలాంటి మెసేజెస్ కూడా నేను ఒక్కొక్క గూగుల్ నుంచి అన్ని ట్రై చేసి పంపించేశాను. టూ రిప్లైస్ నాకు వచ్చింది హాస్పిటల్ వెళ్ళిన వెంటనే. సార్ ఎలా ఉన్నారు, మీరు హాస్పిటలైజ్డ్ అని న్యూస్ మీ ఫేస్బుక్ పోస్ట్ చూశాను, ఎలా ఉన్నారు అని మెసేజ్ చేస్తే, this is a small infection, don't worry, now I need rest, so nobody should bother me అలా చెప్పారు. ఆ మెసేజ్లు కూడా అలాగే చెప్పారు. 2 days తర్వాత మళ్ళీ హౌ ఆర్ యూ సార్ అని మెసేజ్ చేస్తే, మై వైఫ్ ఇస్ గెట్టింగ్ డిశ్చార్జ్ టుమారో, ఫర్ మీ ఇట్ విల్ టేక్ ఫ్యూ మోర్ డేస్ అని వచ్చింది. తర్వాత ఆ ప్రోగ్రాంలో నేను కూడా రావాల్సింది కదా. నేను ప్రోగ్రామ్ నేమ్ ఇప్పుడు చెప్పలేను. అప్పుడు నన్ను కూడా పిలిచారు. అయితే మై హస్బెండ్ వాస్ ఇన్సిస్టింగ్ నాట్ టు ట్రావెల్ అట్ దిస్ టైమ్, సో ఐ డిడ్ంట్ కమ్. దెన్ సార్ రిప్లైడ్, హీ టుక్ ద రైట్ డిసిషన్ అని రిప్లై చేశారు. అదే లాస్ట్. హీ టుక్ ద రైట్ అంటే విజయశంకర్ గారు టుక్ ద రైట్ డిసిషన్ అని చెప్పి. హీ డిడ్ంట్ వాంట్ మీ బికాస్ ఐఎమ్ లిటిల్ అలర్జిక్. నాకు డస్ట్, స్మోక్ అన్నీ కొంచెం నాకు అలర్జీ వస్తుంది. అందులో అప్పుడు అసలు ఎలా ఉంది ఆ టైంలో హీ సెడ్ నో, దే ఇన్సిస్టెడ్ యాక్చువల్లీ యూ కెన్ ఆల్సో కమ్, నో డోంట్ ఫ్లై, యూ కెన్ కమ్ బై కార్ అండ్ డ్రెస్ తీసుకొని అన్నీ సేఫ్గా షూట్ చేద్దామని. బట్ మై హస్బెండ్ సెడ్ నో, యూ ఆర్ నాట్ ట్రావెలింగ్ అట్ దిస్ టైమ్ అని హీ టుక్ ద డిసిషన్. సో ఐ డిడ్ంట్ గో. ఆల్మోస్ట్ మీకు ప్రొటెక్టర్ లాగా విజయశంకర్ గారు. So because he is the person who said no, we are not going. తర్వాత ఈ డెవస్టేటింగ్ వార్త విన్నప్పుడు ప్రపంచం అంతా ఇలా కుదేలైపోయింది. అప్పుడు కూడా హీల్ కమ్ బ్యాక్, అది కమ్ బ్యాక్ అనేదే నాకు మైండ్లో ఇలా ఉండిపోయింది. హీస్ ఎ గుడ్ ఫైటర్, హీల్ కమ్ బ్యాక్, అదే నేను నమ్మాను. ఇప్పుడు కూడా బాలగారు లేరు అనేది స్టిల్ వీ కాంట్ బిలీవ్. ఎప్పుడు కలవడం లేదు కదా. ఏదైనా ఒక స్వరాభిషేకం అలాంటి ఏదైనా ఒక షోలో కలుస్తాను, లేదంటే సార్తో ఉన్న కాన్సర్ట్స్లో. సో హీ సమ్వేర్ ప్రోగ్రామ్ అన్నీ చేసి అలా బిజీగా ఉన్నారనుకుంటాను అంతే. స్టిల్ వీ కాంట్ బిలీవ్ బికాస్ దట్ ఎనర్జీ, ద ఎనర్జీ అండ్ ద పర్సనాలిటీస్. హీ వాస్ ఎ పిల్లర్ ఇన్ ద ఇండస్ట్రీ, స్ట్రాంగ్ పిల్లర్. కరోనా టైం అందరికీ బోల్డ్ని నేర్పించింది. ఆ టైంలో ఎలా మేనేజ్ చేస్తారు చిత్ర గారు మీరు పాట, అది రికార్డింగ్స్? యాక్చువల్లీ కోవిడ్ టైంలో ఫస్ట్ 2 weeks అన్నీ చాలా రిలాక్స్ అయిపోయి ఫిలిమ్స్ అన్నీ చూసేసి చాలా రిలాక్స్డ్గా ఉన్నాను. తర్వాత 2 weeks అని తర్వాత అయ్యో ఏం చేద్దాం, ఇప్పుడు ఏం చేయడానికి ఏం లేదని ఒక చిన్న టెన్షన్ వచ్చింది. లైఫ్ ఎలా పోతుంది ఇలా వెళ్తే, ఇంట్లోనే కూర్చొని ఏం చేయాలని ఒక టెన్షన్ వచ్చింది. నాకు చాలా క్లోజ్ అయిన ఒక లేడీ ఉన్నారు, కౌన్సిలింగ్ అని నాకు నా బ్యాడ్ టైంలో అన్నీ నన్ను కౌన్సిలింగ్ చేసి, ఆ టైంలో బాలుగారు మెసేజ్ పెట్టారు, ఇలాగే నేను ఒక సాంగ్ చేస్తున్నాను, అది మలయాళంలో కూడా అన్ని భాషలో ఆ పాట రావాలి, నాకు మలయాళం ఒక లిరిసిస్ట్ దగ్గర అది పంపేయాలి, అయితే ఐ నీడ్ యువర్ హెల్ప్. ఆ స్క్రిప్ట్ అని మలయాళంలో మీనింగ్ చెప్పేసి ఒక వాయిస్ మెసేజ్ ఇవ్వని. సో లిరిక్స్ పంపించేశారు బాలుగారు. అలా చెప్పి తర్వాత అది నేను మలయాళంలో మాట్లాడేసి బాలుగారికి పంపాను. బాలుగారు అది రఫీక్ అహ్మద్ అని లిరిసిస్ట్ మలయాళంలో ఆ పాట రాసేసి, యూజువలీ సార్ మలయాళం పాడుతున్నప్పుడు డిక్షన్ కోసం బాలుగారు నన్ను అడుగుతారు, చిత్ర ఇది ప్రొనౌన్సియేషన్ యూజువలీ హీ హ్యాస్ డౌట్ ఇన్ నా మలయాళంలో నా మూడు ఉంది,
నిన్నోరు ఎలాగా నిన్నోరు నిన్నే రెండుమే నా ఆ, బట్ ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్. నిన్నే రెండుమే ఎన్ బట్ ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్. సో హీఈస్ ఆల్వేస్ డౌట్ఫుల్ అలాంటి పదాలు వస్తున్నప్పుడు. దానికి నేను ఏదైనా డెంటల్ అంటే డి అని రాస్తాను. టీత్లో టచ్ చేసి ప్రొనౌన్స్ చేయాలంటే దానికి పైన డి అని రాసేస్తాను. అప్ అని అంటే అలా రాసేసి పంపిస్తాను. లేదంటే నేనే మాట్లాడి అలా వాయిస్. నాకు తెలుగు ఎలా నేర్పించారో అలాగే మలయాళం ప్రొనౌన్సియేషన్ కోసం నేను కూడా అప్పుడప్పుడు నన్ను ఎప్పుడు అడుగుతారో అది చేశాను. ఆ టైంలో సార్ కొన్ని క్రిస్టియన్ డివోషనల్ మలయాళం పాడారు. తర్వాత దీనికి కూడా హెల్ప్ అడిగారు. అప్పుడు నాకు తెలిసింది కోవిడ్ టైంలో ఇంట్లోనే కూర్చొని మార్నింగ్ 10 నుంచి ఏదో 1 hour డైలీ ఫేస్బుక్ లైవ్ చేసి దాని నుంచి డొనేషన్స్ తీసుకొని అన్ని ఇండస్ట్రీలో 4 languages ఇండస్ట్రీలో ఉన్న మ్యూజిషియన్స్ కోసం సార్ ఇచ్చారట. అప్పుడే నేను కూడా అనుకున్నాను, అయ్యో నేను ఇంత టైం వేస్ట్ చేశానే తెలియకుండా, మనం కూడా ఇలా చేయవచ్చు కదా అని. తర్వాత కొన్ని హెల్త్ ఆర్గనైజేషన్స్ అలా గర్ల్ చిల్డ్రన్ని స్టడీస్కి పెళ్ళికి హెల్ప్ చేస్తున్న ఆర్గనైజేషన్ ఉంది, వాళ్ళకి అని చారిటీ షోస్ నేను చేశాను. తర్వాత అది బాలుగారు ఇన్స్పిరేషన్. అదే బాలుగారు దానికి ఒక ఈవెంట్లో ఎక్కడో మీ చేత డాన్స్ చేయించారు బాలుగారు. అయ్యో అదే టెన్షన్. స్టేజ్ మీద ఏం చెప్తారో ఏం తెలియదు కదా, అదే టెన్షన్. అది కొంచెంసేపు ఇలా చూసుకుంటే నాకు వస్తుంది, బటర్ఫ్లైస్ వస్తుంది. అయ్యో ఏం చెప్పబోతున్నారో ఇప్పుడు, ఏదైనా ఒకటి. బట్ హీల్ డూ సంథింగ్, హీల్ మేక్ ఫన్ ఆఫ్ మీ. అంటే అవన్నీ గొప్ప మెమరీస్. ఇప్పుడు మనకి మీరు అన్నారు కదా బాలుగారు లేరు అనే ఫీలింగ్ లేదని, అదే ఇవన్నీ మన వెంటే మనతోనే ఉన్నాయనిపిస్తుంది. ఇంత తెలుగులో కూడా ఇంగ్లీష్లో కూడా ఏదైనా నా ప్రొనౌన్సియేషన్ పట్టుకొని ఏదైనా చెప్తారు ఆల్వేస్.